వరంగల్లో ఓ రౌడీ షీటర్ రెచ్చిపోయాడు. కాంగ్రెస్ కార్యకర్త మహేష్ పై రౌడీ షీటర్ పత్తి కుమార్ దాడి చేశాడు. మాట్లాడదామని పిలిచి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కాంగ్రెస్ కార్యకర్తకు తీవ్ర గాయాలు కావడంతో ఎంజీఎంలో చికిత్సనందిస్తున్నారు. ఫోన్ చేసిన చేస్తే వస్తాన లక్ష్మి అని అన్నాడు. అంటే సరే ఇవన్నీ అన్నాడు. అంటే ఇక మళ్ళీ ఏం చేసిండు, మళ్ళీ ఎవరు ఫోన్ చేసిండు, జన్ను మధును సంపదు ఇద్దరు ఫోన్లు చేసి ఆయన నాటికి రప్పించుకొని ఇక ఎట్లా చేసిల్లో ఇక ఏ రకం చేసిల్లో ఇక వేసి ఇక నా భర్త మీద అట్లా ఆయన వెనుక ఇక పోయినాక కథం అక్కడ కోట్లింగాల గుడి ఇక చీకటి ఉన్నది కదా 9 అవుతుంది. ఇక కథం పెట్రోల్ పోసిళ్ళు అగ్గిపుల్లకి వెనక మరలేదు. ఎవరు పత్తి కుమార్ గారు పోసిళ్ళు. గొడవలు వాళ్ళిద్దరికి ఏం గొడవలు లేవు ఏం లేవు కానీ అంటే ఇక మధ్య వరకు ఇక వాడు అంటే ఇక ఆయన ఒక మర్డర్ చేసిండు కదా, మర్డర్ చేసి పోయి వచ్చి మరి ఏం చేసిండు ఇక సరే తీయి ఇక తమ్మి మంచిగుండు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న తెలిసిన వాళ్ళు అన్నట్టు, తమ్మి నువ్వు చెప్పరా తమ్మి నువ్వు గంత పెద్ద మనిషివి కదా చెప్పు తమ్మి నువ్వు చెప్పి తింటాడు తమ్ముడు అని అంటే తమ్మి నువ్వు ఏదైనా షాప్ పెట్టుకో అని చెప్పిండు. వానికి ఏం అన్యాయం చేయలేదు, మంచిగా మాట్లాడిండు చేసిండు. కాంగ్రెస్ పార్టీలకు తీసుకుపోయినాక ఇవన్నీ వీడు మళ్ళీ ఈ మధ్యలో అయిపోయినాక ఎమ్మెల్యే గెలిచినాక ఇక తర్వాతలో ఇక ఈయన మీద ఎమ్మెల్యేకు చెప్పుడు అట్లా ఇట్లా ఇది అది అని చెప్పుడు. అయితే చెప్పుకొని పోనీటి మన గురించి తెలియదా ఎమ్మెల్యే సార్కు తెలుసు అని మేము అనుకున్నాం, సప్లై కూకున్నాం. కాంగ్రెస్ కార్యకర్త మహేష్ పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. అసలు దాడి చేయటానికి గల కారణాలు ఏంటో కూడా తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, శంకరి, వరంగల్ నగరంలో మరోసారి అల్లరి ముఖ రెచ్చిపోయిందని చెప్పుకోవాలి. రౌడీ షీటర్ కుమార్ ఇటీవలే ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు. ఆయన ఇటీవల బెయిల్ పైన బయటికి వచ్చినటువంటి పత్తి కుమార్ అనేటువంటి రౌడీ షీటర్ కాంగ్రెస్ కార్యకర్త వరంగల్ డివిజన్ ఎనిమామల వ్యవసాయ మార్కెట్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించినటువంటి 14వ డివిజన్ కు సంబంధించినటువంటి కాంగ్రెస్ కార్యకర్త మహేష్ ఆడెప్పు మహేష్ పైన వీళ్ళు రాత్రి ఈ రౌడీ షీటర్ కుమార్ కు సంబంధించి పత్తి కుమార్ కు సంబంధించినటువంటి మనుషులు ఆయనను రమ్మని ఒక ప్రదేశానికి మాట్లాడుకుందాం ఒక విషయంలో అనేసి ఆయనను పిలిచారు. పిలిచిన తర్వాత ఆ కుమార్ వెంట ఉన్న 4-5 స్నేహితులతో పాటు ఈ మహేష్ వీళ్ళంతా కలిసి అర్ధరాత్రి వరకు మద్యం సేవించారు. మద్యం సేవించిన అనంతరం తన పైన ఎమ్మెల్యేకి ఎందుకు పదే కంప్లైంట్ స్థానిక శాసనసభ్యుడు నాగరాజుకు ఎందుకు కంప్లైంట్ చేస్తున్నామని కుమార్ నిలదీశారు మహేష్ ను. తను అలాంటిది ఏమీ లేదు, నేను అలా ఏం చెప్పడం లేదని ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే అప్పటికే ప్లాన్ తోటి వ్యూహాత్మకంగా వచ్చినటువంటి కుమార్ అతని పైన ఒంటిపైన పెట్రోల్ పోసేసి నిప్పంటించి అక్కడి నుంచి ఆయన చనిపోతారనే భావించి అక్కడి నుంచి వాళ్ళంతా వెళ్ళిపోయారు. అతడు కొద్ది దూరం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికులకు జరిగినటువంటి విషయం చెప్తే వాళ్ళంతా రికార్డు చేశారు. అదంతా కూడా వెంటనే ఆ స్థానికులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆయన అప్పటికే 60% కాలిన గాయాలతో ఉన్నారు. వెంటనే ఎంజీఎం లో అతనికైతే ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. అప్పటికే 60% గాయాలతో ఉండి కూడా ఆయన స్థానికులు వీడియో రికార్డ్ చేయడం జరిగింది. అక్కడ జరిగినటువంటి ఘటన అంతా ఆయన చెప్పారు ఆ వీడియోలో. అదే పత్తి కుమార్ ఇక్కడ గతంలోనే ఓ మర్డర్ కేసులో నిందితుడిగా ఉండి మొన్ననే బెయిల్ పైన బయటికి వచ్చినటువంటి నేపథ్యంలో అతను ఈ మధ్యన సెటిల్మెంట్లు దందాలు ఎక్కువయ్యాయని స్థానికులు చెప్తా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ ఘటన జరగడం వరంగల్ నగరంలో కలకలం రేపింది. శంకరి, రైట్ నవీన్.